రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, మున్సిపల్ పాఠశాలలు, సాంఘిక గిరిజన సంక్షేమ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు బాలికలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలికకు మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించడం, శారీరక బలం, ఆత్మవిశ్వాసం, క్లిష్ట పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో వారికి సహాయపడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఏ పరిస్థితినైనా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎదుర్కోవడంలో అదే లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వారి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు, డిఈఓ గారు యువి సుబ్బారావు గారు, ఏపీసీ గారు శ్రీమతి రజనీ కుమారి గారి పర్యవేక్షణలో 162 పాఠశాలల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి ఈ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఎంకేబీ పాఠశాలలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 162 పాఠశాలలో ప్రతి పాఠశాలకు 34 మంది ట్రైనర్స్ ఆడపిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి బాలిక తమను తాము వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని ఈ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా తమకు ఏర్పడినటువంటి అసౌకర్య పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమం చాలా హెల్ప్ అవుతుందని, మరి ఇంత మంచి కార్యక్రమం మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాలికల కోసం ప్రవేశపెట్టి వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి ఇంత మంచి లక్ష్యాన్ని మరి ఫుల్ఫిల్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరి మన గౌరవ ఎస్పీడీ గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, డిఈఓ గారికి, ఏపీసీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ట్రైనర్స్ని చక్కగా అంకిత భావంతో ప్రతి పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వవలసిందిగా, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రతి బాలికకు సూచిస్తూ పిఎంశ్రీ ఎంకేబీ నగరపాలక సంస్థలో ప్రారంభించడం చాలా సంతోషం. ఈ పాఠశాల ఈ ప్రాంతము కూడా చాలా వెనకబడి ఉండటమే కాకుండా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతము నుంచి వస్తున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో సుమారు 366 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరి రక్షణకు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. వాళ్ళు బలంగాను, ఆరోగ్యంగాను, ధైర్యంగాను ఉంటారు. కాబట్టి వారు చదువులో కూడా ముందుండటానికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఇనాగ్రేట్ చేసినందుకు, అసలు ఈ కార్యక్రమాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పిఎంశ్రీ నగరపాలక సంస్థ అనేది అనేక పాఠశాలకు మోడల్ పాఠశాలకు ఉండటం కోసం అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుపుతున్నాము. ఈ కార్యక్రమాలన్నిటి వలన ఈ పాఠశాలతో పాటు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తు ఉంటుందని, వారి అభివృద్ధికి సహాయపడుతున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సమగ్ర శిక్షణ అభియాన్ నుంచి గర్ల్స్ ఆడపిల్లలకి ఆత్మరక్షణ నిమిత్తము మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి వాళ్ళ ఒక గైడెన్స్లో ఈరోజు సమగ్ర శిక్షణ నిమిత్తము ఆడపిల్లలకి ఆత్మరక్షణ ఎంతో అవసరం. అది మన ఆత్మరక్షణ అనేది ఒక కొట్టడానికి తిట్టడానికి కాదు, సమాజానికి ఎంతో ఉపయోగపడేది. వాళ్ళు మెంటల్గాను ఫిజికల్గాను ఉపయోగపడితే ఎంతో బాగుంటుందని గవర్నమెంట్ చెప్పినటువంటి గైడెన్స్లో మా ఫిజికల్ అంటే మా ఒక సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్స్ అందరూ కూడా దీన్ని పరిపూర్ణంగా దీన్ని ఏమంటారంటే ఒక పవిత్రమైన ధ్యేయంగా దీన్ని భావించి మేమందరం ఆడపిల్లలకు నేర్పించాలని కఠోర దీక్షతో ముందుకొచ్చి ఉన్నాం. మా యొక్క ఆశను అలాగే మీ పిల్లలు కూడా సహకరిస్తున్న విధానం కానీ, అలాగే హెచ్ఎం సార్ కూడా మాతో కోఆపరేట్ చేసిన విధానంగా చాలా గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని దిగ్విజయంగా నెరవేర్చగలం.